హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు వీడియోలో కూడా చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చిందంటే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటి అంటే, ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నానండి. ఒక హాఫ్ తీసుకుంటున్నాను. దీన్ని మనము పైన పీల్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే, మనకి వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా, చాపర్ తీసుకొని దీన్ని తురుముకోవాలండి. ఆనియన్ని తురుముతున్నాను కదా, దీంతో ఏం చేస్తాననేది చూపిస్తానండి. ఇదైతే చాలా మంచి యూస్ఫుల్ టిప్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఆనియన్ని ఇలా తురుముకోవడం వలన ఆనియన్లో ఉండే వాటర్ కంటెంట్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ తీసుకోండి, లేదంటే కాటన్ క్లాత్ అయినా పర్లేదన్నమాట. నేను ఇక్కడ కాటన్ క్లాతే తీసుకున్నాను. దీన్ని ఈ ఆనియన్ గుజ్జులో ఇలా అద్దాలండి. బాగా అద్ది రౌండ్గా చేసేయాలి. రౌండ్గా చేసి మన కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువ ఏ ప్లేస్లో వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసినట్లయితే, ఇది కూడా మనము నైట్ టైం చేయాలండి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ ఇవి నైట్ టైమే కిచెన్లోకి వచ్చి తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఈ ఆనియన్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అస్సలు రావన్నమాట. మన కిచెన్ నీట్గా ఉంటుంది. టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటి అంటే, ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ పిల్లల కోసం తెస్తూ ఉంటాం కదా, అందులోని బిస్కెట్స్ అయిపోయాక ప్యాకెట్ని అయితే బయట పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దీన్ని ఎలా తిరిగి రీయూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పైన పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ బిస్కెట్ ప్యాకెట్ అనేది కొద్దిగా పొడవుగా ఉందండి. దీనిపైన కొద్దిగా ఈ లెంత్లో నేనైతే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ బిస్కెట్ ప్యాకెట్ పైన మనము డబుల్ టేప్ తీసుకొని పైన కింద కూడా అంటించుకోవాలన్నమాట. ఇలా అంటించుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తానండి. ఈ బిస్కెట్ ప్యాకెట్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. మనము వీటిల్ని వాడుకోవచ్చు తిరిగి. కిచెన్లో స్టవ్ వెనక టైల్స్కి ఈ విధంగా అంటించుకోవాలన్నమాట. దీంట్లో మనము కిచెన్లో లైటర్ని వాడుతూ ఉంటాం కదా, లైటర్ని ఈ విధంగా పెట్టేసుకుంటే మనం అప్పుడప్పుడు ఏంటంటే ఈ లైటర్ని పనిలో పడి అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. కొన్నిసార్లు కనిపించదు అనమాట. ఇలా మనం పెట్టేసుకున్నట్లయితే మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది కదా, మనకి హడావిడి అనేది ఉండదన్నమాట. ఈ టిప్ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా థర్డ్ టిప్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ నేను ఒక సోప్ బాక్స్ని తీసుకొని పైన పార్ట్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ సోప్ బాక్స్లో ఏంటంటే మనము సోప్ను వాడి ఈ బాక్స్లను పడేస్తామండి. ఈ బాక్స్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి, చెక్కలాగా ఉందన్నమాట ఈ బాక్స్ అయితే. దీన్ని ఈ విధంగా కింద పార్ట్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ సోప్ బాక్స్ని ఏ విధంగా వాడాలనేది చూపిస్తానండి. ఇక్కడ ఈ విధంగా కింద కనేసేయాలి ఈ పార్ట్ని. అలా అంటుకోకుండా ఉంటే మనము డబుల్ టేప్ని పెట్టి ఈ విధంగా అంటించేసేయాలన్నమాట పైకి లేస్తూ ఉంటే. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా వాడాలనేది చూపిస్తాను. ఈ సోప్ బాక్స్ వెనకాల కూడా డబుల్ టేప్ని ఈ విధంగా అంటించేసుకోవాలి. మనం ఇందాక బిస్కెట్ ప్యాకెట్కి అంటించాం కదా, సేమ్ అలాగే దీనికి కూడా అంటించుకోవాలన్నమాట. దీన్ని కూడా మనము కిచెన్లో స్టవ్ వెనకాల టైల్స్కి ఈ విధంగా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న దీంట్లో వేటిల్ని పెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. మనము చీమలకి ఈ విధంగా చాక్ పీసుల్ని వాడుతూ ఉంటాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. అలాగే గ్యాస్ విజిల్ ఉంటుంది కదండి, దీన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండాలంటే ఈ విధంగా పెట్టుకుంటే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము అగ్గిపెట్టెలు కూడా వాడతాం కదా, వీటిని ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. మనము వెతుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ టిప్ అయితే మీకు చాలా యూజ్ అవుతుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మనము అప్పుడప్పుడు లిప్స్టిక్లు అయితే వాడుతూ ఉంటాం కదండి. ముఖ్యంగా క్లాసికల్ పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి అట్లా వాడుతూ ఉంటారు. అలా వాడినప్పుడు ఏంటంటే ఈ లిప్స్టిక్ని ఎంత తుడిచినా పోదన్నమాట, నీట్గా కడిగినా పోదు. ఆ మరక అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ని ఈ లిప్స్టిక్ మీద ఈ విధంగా రాసేసి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తుడిచేస్తే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. అసలు కడగాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా పోతుంది. ఈ టిప్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా లాస్ట్ టిప్ ఏంటి అంటే, ఒక చిన్న బంగాళాదుంపను తీసుకున్నానండి. దీన్ని నీట్గా కడిగి తీసుకొని ఒక చిన్న పీస్ని కట్ చేశాను. పైన పీల్ని చాక్తో కానీ పీలర్తో కానీ తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనము చాపర్ తోటి చాప్ చేసుకుందాము. ఇలా చేసుకుంటే ఆలూలో ఉండే ఈ చెమ్మ అనేది ఈజీగా బయటకు వస్తుంది. ఇందాక మనం ఆనియన్ని చాప్ చేసుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా చాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న ఈ ఆలూని మనం ఏం చేయాలంటే, ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడైనా చేతుల మీద కానీ ఫేస్ మీద కానీ మచ్చలు ఉంటాయి కదండి, అవి పోవన్నమాట ఎంత మనం ఎన్ని క్రీమ్స్ వాడినా కానీ. అలాంటప్పుడు ఈ ఆలూని ఇలా చేసి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ ఈ విధంగా బాగా రబ్ చేయాలన్నమాట ఒక 1 మినిట్. ఇలా బాగా రబ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకోవాలన్నమాట. కడిగి ఇలా తుడిచిన తర్వాత చూడండి మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది.
ఇలా మనము వీక్లీ వన్స్ చేసినట్లయితే ఆ మచ్చలు అనేవి పూర్తిగా పోతాయండి. ఈ టిప్ కూడా మంచి యూస్ఫుల్ టిప్ అండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.